చంద్రోదయం చూడండి ఎలా ఉందో. ప్రతి పౌర్ణమి నాడు ఇలా చంద్రోదయాన్ని మనము దగ్గరుండి కనుల విందుగా వీక్షించే అవకాశం అందరికీ వస్తుంది. కానీ ఆధునిక ప్రపంచంలో చంద్రునికి దూరముగా, చంద్రకాంతి పడకుండా, వెన్నెల వెలుగులకు మనకు తాకకుండా ఇంటిలో నాలుగు గోడల మధ్యలో ఉండి మనం సాధించేది ఏమిటి అని ఒక్కసారి ఆలోచించినట్టయితే మీరంతా కూడా సహజమైన ప్రకృతి వాతావరణంలో సూర్యోదయము, సూర్య అస్తమయము, చంద్రోదయము, చంద్ర అస్తమయము కూడా మనము చూడగలిగితే చల్లని గాలికి ఏసీలు ఎందుకండి? ఏసీలు నాలుగు గోడల మధ్యలో ఉండడము, బయట చూడండి ఎంత చల్లగా ఉందో, ఎంత బాగుందో. ఆ ప్రకృతిని మనకు పిల్లగాలి తాకినట్లుగా, చిన్నారి పెన్నారి పిల్లవాని నవ్వులు విరిసినట్లుగా ఎంత మధురంగా ఉంటుందో, ఎంత బాగుంటుందో మీరందరూ కూడా గమనించవచ్చు. కానీ మనకు సమయం లేదు అనుకుంటూ, సమయం ఉన్నా బయట టీవీలకో లేకపోతే చిన్న చిన్న తెరలకో పెద్ద తెరలకో ఏ తెరలకో ఓ తెరలకు మనము దాని ముందు సాగిలపడి దానిని అతుక్కుపోయి అదే మన సర్వస్వము అనుకుంటున్నాం. ఒక వాట్సాప్ కాల్ మనము చేసినట్టయితే చూసి అప్పుడే ఉంటుంది. కానీ వాట్సాప్లో ఎంతమంది మిత్రులున్నారో ఒక చిన్న ఫంక్షన్ చేయండి, పిలవండి, ఎంతమంది అన్న మెసేజ్లు పంపండి, ఒక్కరంటే ఒక్కరు కూడా రారు. కారణం అది చూసుకోవడానికి మాత్రమే, కలవడానికి కాదు, తెలుసుకోవడానికి మాత్రమే, స్పందించడానికి కాదు అనే విషయము అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ప్రకృతిలో రండి, ప్రకృతిలో కలవండి, ప్రకృతితో మమేకంగా ఆరోగ్యంగా ఉండండి. పెందోట వెంకటేశ్వర్లు.